నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. చావులకెళ్ళినా, పెళ్ళిళ్ళకెళ్ళినా, పేరెంటాలకెళ్ళినా ఎలా బిహేవ్ చేయాలన్న విషయం అందరికీ తెలుసు. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నిజంగా నేను చూసిందే చెప్తున్నాను. ఇంక మళ్ళీ కొత్తగా ఏడవక్కర్లేదు దీంట్లో. జగన్మోహన్ రెడ్డి ఏ చావుకెళ్ళినా నవ్వుతానే ఉంటాడు. ఏ పరామర్శకెళ్ళినా నవ్వుతానే ఉంటాడు. వాళ్ళక్కడ ఏడుస్తూ ఉన్న సంబంధం లేకుండా అని నవ్వుతూ ఉంటాడు. ఏంటంటే ఒకసారి ఇక్కడ ఎలా నవ్వులు చిందిస్తాడు. సో ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని వీళ్ళ యూత్ ఐకాన్ కింద పెట్టుకుని, యూత్ అంటే యూత్ కాదులేండి వీళ్ళు. వీళ్ళు యూత్ ఏంటి, కిట్టో యూత్. ఓకే. సో వాళ్ళ యూత్ ఐకాన్గా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. లోకేష్ ఏంటి ఆ రియాక్షన్ ఏంటి నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర అని చెప్పి రెచ్చిపోయిన పేరుననికి ఒక స్మాల్ కౌంటర్ తొందరగా ఇచ్చేద్దాం. మీరేం మాట్లాడతారు? ముఖ్యమంత్రి గారు అబ్బాయి గారు ఏం మాట్లాడతారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారా అని అడుగుతారు. మరి మీరు అధికారం లేనప్పుడు ఏ చావుకైనా వెళ్ళి మీరు ప్రశ్నించినప్పుడు అది మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్తున్నారా? మీరు ఇవాళ ఏం చేద్దామని వెళ్ళారు? మీ ఇంటి వాళ్ళు చచ్చిపోయారని వెళ్ళారా? మీ ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి కాని ఏమన్నా ఇవాళ ఏమన్నా ప్రకటించారా మీరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా ఏమన్నా వాళ్ళ కుటుంబానికి అండగా ఏమన్నా చనిపోయిన వారి కుటుంబాలకు ఏమన్నా ప్రకటించారా? హోల్డ్ ఆన్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిసి పర్మనెంట్ ఎంప్లాయీస్కి అయితే 2 కోట్లు, అలాగే టెంపరీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ₹1,00,00,000. ఇది కాకుండా వాళ్ళ కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ ప్లస్ వాళ్ళ చదువులన్నీ బాధ్యత లోకేష్ గారు గవర్నమెంటే తీసుకుంది. ఇంకొక మాట నీకు ఒకటి చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావు అక్కడికి వెళ్ళి? మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా అని అన్నావు. పక్కన రెచ్చగొట్టేటట్టు నువ్వు సేమ్ సాక్షి, యువర్ వైసీపీ ఆర్ సాక్షి బోత్ సేమ్ కదా. ఏంటి ఇక్కడ నిన్న రెచ్చిపోయి అక్కడ ఏమన్నాడు, అందుకే చచ్చారా అని చెప్పి నెగ్లిజెంట్గా మాట్లాడిన క్యాండిడేట్ ఉన్నాడే. వాళ్ళందరూ ముసి నవ్వులుకుంటారా జగన్మోహన్ రెడ్డికి సానుభూతి పర్లే. ఆ ఫోటోలు ఇప్పుడు చూసిన తర్వాత కూడా ఇంత సోషల్ మీడియాలో బయటకు వస్తున్నా కూడా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే మీకంటే మేధావులు ఎవరు లేరు. రైట్, అండర్స్టాండ్ దిస్ పాయింట్. కాపాడింది మేము, ఈయన పోరాడారు. రెండోది ఏదో మాట్లాడుతున్నావు ఎలా బిహేవ్ చేయాలని, ఆ టాపిక్ కూడా ఇప్పుడు వెళ్దాం అర్జెంటుగా. ఈ టాపిక్ వెళ్ళే ముందు నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నా. ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ అప్పుడు 9 మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డిని ఒక లేడీ బండ బూతులు తిట్టింది. ఏంటారు ఒకసారి ఏంటి ఇక్కడ? ఇన్ని బూతులు తిన్నా కూడా సిగ్గు లేకుండా బాధితులను ఒక్కసారి పరామర్శించకుండా డైరెక్ట్గా ఎల్జీ పాలిమర్స్ యూనిట్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి కొరియన్ కంపెనీ వాళ్ళతో అక్కడ మాటామంత్రులు జరిపి రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వాళ్ళతోనే ₹1,00,00,000 కట్టించిన జగన్మోహన్ రెడ్డిని థూ అన్నారు అప్పుడు అందరూ. మర్చిపోయావా పేరునని? ఓకే. ఎక్కడ ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, చావు దగ్గర ఎలా ఉండాలి, చావు దగ్గర చనిపోయిన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇటువంటి సంస్కారం అన్నా మీ మంత్రులకి నేర్పితే కనీసం సమాజం మీ పట్ల ఏహీగ భావంతో అసహించుకునే ధోరణన ఆగుతుంది. నువ్వు వేదాలు వల్లిస్తే పరిస్థితి సిగ్గుపడాలి. ఇంకా ఒక్క నిమిషం, సిగ్గు శరాల గురించి ఇప్పుడు నేను నేర్పిస్తాను విను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ బాధితుల్ని పరామర్శిస్తాను వెళ్ళినప్పుడు ₹100, కేవలం 100. దిక్కుమాలిన ప్రపంచం ఈ రోజు కూడా 100 ఇవ్వడం ఏంటే, ఇచ్చినప్పుడు 500 కూడా లేదా, నీటి చుక్క కూడా లేదంట అక్కడ. ఏంటి ఇక్కడ డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు ₹100. ఇలా జనాలు తోలుకొచ్చి అక్కడ బాధితులు పరామర్శించడానికి వెళ్ళి సీఎం అని కారుగా అరుపులు అర్పించుకుని ఏంటంటే అరిస్తే సీఎం అయిపోతాడా పెయిడ్ ఆర్టిస్టులతో? ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఎన్కేజ్ చేసుకోవడానికి కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలన్న ఈ సమాజం? పేరెంట్ నాని, బందర్ నాని చెప్పు, సమాజం ఎలా చూడాలి? ఎలా చూస్తారంటే అన్నట్టు చూస్తారు, ఒక రకంగా చూస్తారు, రకరకాలుగా చూస్తారు జగన్మోహన్ రెడ్డిని. ఇదంతా పక్కన పెట్టినా అన్న ఏంటి ఇంకా నువ్వు మాట్లాడతావు?
ఎక్కడికి వెళ్ళి ఎలా బిహేవ్ చేయాలో. ఎయిటర్ ముందుందాక వేశారు కదా, మళ్ళీ ఒక్కసారి ఆ మందహాసాలు వేయండి ఇక్కడ. ఎక్కడన్నా ఈరోజు చెప్తారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎమోషనల్ అయిపోయాడంట. సాక్షిలో వేశారు, తొక్కలో ఎమోషనల్, అక్కడ కంటిలో చొక్క నీరు లేదు, ఎమోషనల్ అంట, కళ్ళెమ్మడి నీళ్ళంట, ఇంకా అసలు వాలిపోతాడు ఎక్కడైనా శవాలు ఉన్నాయంటే. వాళ్ళకేమీ చేయడు, కానీ తను వచ్చాక తను రావాలి కదా. రోడ్డు మీద కనిపించి అన్న ఈ సాయం చేయండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, క్యాన్సర్ పేషెంట్ అండి, అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచిదమ్మా ఉండు 3 ఏళ్ల తర్వాత నేను వస్తాను వచ్చేదాన్ని చేస్తాడు. 3 ఏళ్ళ దాకా పిల్ల ఎక్కడ బతుకుంటుంది? ఓర్మి పై చెంత తగలెట్టాళ్ళు వచ్చింది సహాయం కోసం అక్కడ. 3 ఏళ్ల తర్వాత నువ్వు వచ్చిన తర్వాత చేస్తావంట. అప్పుడు దాకా ఆ పిల్ల కొన్ని ఊపిరితో కూర్చోవాలి. జగనని వస్తాడు జగనని వస్తాడు జగనని వస్తాడు టప్ప అయిపోతారు. నిర్వచనాలే మంచిదానికి మీరు నువ్వు చెప్పాలి నాని. నీచంగా మాట్లాడటం, నీచంగా ప్రవర్తించడం, కుసంస్కారంగా వ్యవహరించడం కట్టిపెట్టమని చెప్పని ఇప్పటికైనా వారు ఎవరైతే వాళ్ళ ప్రమాదంలో మరణించారో 8 మంది. ఒక నిమిషం, కుసంస్కారంగా ప్రవర్తించడం కాదు, నారా లోకేష్ చాలా క్లియర్గా రియాక్ట్ అయ్యాడు. వైసీపీకి పెయిడ్ బ్యాచ్ కింద పనిచేసే వాళ్ళకి అలాగే రియాక్ట్ అవ్వాలి. నిజంగానే వాళ్ళ ఇంట్లో చచ్చిపోయారా? ఆయన వచ్చింది పరామర్శించడానికి అక్కడ చనిపోయిన వాళ్ళ గురించి. అది అరగంట ఏంటి? జగన్మోహన్ రెడ్డి అప్పుడు వచ్చినప్పుడు ఏమో మందహాసాలతో నవ్వుతూ ఉంటారు. అసలు విశాఖ ప్రైవేటీకరణ అడ్డుకోలేదు. ఏకంగా 25,000 ఎకరాలు తీసుకెళ్ళిపోయి రాజధాని కడదాము, అదానికి ఇద్దాము, ఇలాంటి బోర్డు ప్రణాళికలు వేసుకున్న జగన్మోహన్ రెడ్డికి ఏమో మందహాసం చిరునవ్వులు ఉంటాయా? ప్రైవేటీకరణ ఆపి 11,440 కోట్లు తీసుకొచ్చి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పెట్టి దానికి ప్రాఫిట్ ఎరింగ్లోకి తీసుకెళ్లి ఈరోజు 8,097 కోట్లు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు అప్రూవ్ చేసుకుని క్యాబినెట్ పర్మిషన్ కోసం వెయిటింగ్ ఉంది. అప్రూవల్ అయితే ఈ రోజు విశాఖ స్టీల్కి వస్తుంటే సిగ్గు లేకుండా కూర్చొని మీరందరూ మేము ఆపాము ఆ రోజు అని చెప్పుకుంటారా? తూతూ మంత్రంగా చేసిన పెళ్లిళ్ళు మీరందరూ అప్పుడు ఏం మాట్లాడతారా కూర్చొని? మీరు ఎవరెక్కడ మాట్లాడాలో కాదు, ఆఖరికి అలాంటి బ్యాచ్కి అలాగే రియాక్ట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు వేరే రకంగా ఉంటుంది రాజకీయం, లోకేష్ది వేరే రకమైన రాజకీయం. గుర్తుపెట్టుకో, బాయిలర్ లాగా మారడం తప్ప మీకు ఇంతకంటే ఆప్షన్ లేదు. కీప్ బాయిలింగ్. ఆంధ్రప్రదేశ్లో ఎవరు లోకేష్ని అరగంట అని అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అప్రస్తుతంగా, దాని తర్వాత ఇర్రెలవెంట్గా, సిచ్యువేషన్కి సరిపోకపోయినా తానొచ్చి తగుదనమ్మా దాంట్లో మింగిలవుతాడు చూడు, దాంట్లో కూడా నవ్వుతాడు చూడు, అతని పేరే జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ యువ నాయకుడు. సో పేరుని నాని చేసిన కమెంట్స్తో మీరు ఏకీభవిస్తారా, లేకపోతే మీరేమన్నా మీ వర్షన్స్ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్స్తో మీ ఒపీనియన్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.